Audio Jungle. నమస్తే. నర్సాపూర్ రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని యాడ్ చేసుకున్న గులాబీ బాస్ ఎందుకు యాడ్ చేసుకున్న చూద్దాం. మెదక్ జిల్లా నర్సాపూర్ బుధవారం రాత్రి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు నిర్వహించిన రోడ్ షోకు తరలి వచ్చిన ప్రజలు 5 నెలల్లోనే ఆగం మాగం, అన్నిట్లోనూ కాంగ్రెస్ విఫలం. అట్లనే మదన్ రెడ్డిని యాడ్ చేసుకోండి జరా. మదన్ రెడ్డి ఎందుకు పోయిండు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిర్మల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకు 2500 ఇస్తుందని చెప్పారు. మరి వచ్చిందా అని ప్రశ్నించారు. వాటిని తెచ్చేందుకే మదన్ రెడ్డి కాంగ్రెస్ లోకి పోయిండని అంటున్నారని, మరి ఎందుకు రాలేదు అని నిలదీశారు. మదన్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఎందుకు పోయిండని ధ్వజమెత్తారు. తెలుగుదేశంలో ఉండగానే టిక్కెట్ ఇస్తే ఓడిపోయాడని, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది తానేనని చెప్పారు. 70 ఏళ్ల వయసులో ముసలితనానికి కుసుమ గుడాలు అంటూ ఎవరిని ఉద్ధరిద్దామని కాంగ్రెస్ లోకి వెళ్ళాడని ప్రశ్నించారు. ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనల్ని విడిచిపెట్టిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కోరారు. 2 సార్లు కూడా మదన్ రెడ్డి గెలిచిండంటే మదన్ రెడ్డి ఏమో చేసిండని కాదడ. మదన్ రెడ్డి వెనక ఒక గులాబీ బాస్ ఉండని గెలిచి ఓట్లేసారు ప్రజలు. గులాబీ బాస్ ఒకవేళ ఎన్నిక లేకపోతే టీడీపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎట్లయితే ఓడిపోయిండో అట్లనే ఓడిపోతుండే. ప్రజలు అర్థం చేసుకొని 2 సార్లు గెలిపించారు అంటే అది మదన్ రెడ్డి ఎమ్మెల్యేకు అర్థం కావాలి. మాజీ ఎమ్మెల్యేకు గెలవకపోయేటకల్లా కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్లో ఏం ఉద్ధరిస్తాడు ఇప్పుడు మదన్ రెడ్డి? కాంగ్రెస్లోకి ఏం పని ఉంది మదన్ రెడ్డితో అంటే, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా ఓట్లు వస్తాయని ఆశనే తప్ప ఆయనతోటి వాళ్ళకి ఏమి కూడా పనిలేదు. ఇంకా ఏమి కూడా పనిలేదు ఆయనకు. కేవలం కొన్ని ఓట్లు వస్తాయని ఆశతోటి తప్ప కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నది అతన్ని. కానీ ఆయన ఇంకేమో ఉద్ధారకం చేస్తాడు, ఇంకేమో చేస్తాడు అయితే కాదు. అది కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు. అదే బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో పోకుండా ఉంటే ఇంకేదైనా అవకాశాలు, ఇంకా ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నాడేమో కానీ ఇంకేదైనా అవకాశాలు వస్తే కూడా కేసీఆర్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటుండే. కాంగ్రెస్లో ఒక పదవి మదన్ రెడ్డికి చూద్దాం. మదన్ రెడ్డి వాళ్ళకి ఏం అవసరపడతాడు? కేవలము కొన్ని ఓట్ల గురించి అవసరపడతాడు తప్ప మిగతా దేనికి కూడా అవసరపడడు. అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ లేకపోతే ఆయన ఎమ్మెల్యే గెలిచేదని ఆయన ఓట్లు పడుతుండేనేమో. ఒకవేళ ఆయన నిలబడితే ఇట్లా ఓట్లు పడుతుండేనేమో. కానీ టీడీపీలో ఉన్నప్పుడు ఎట్లయితే ఓట్లు పడ్డాయో ఓటమి ఓట్లు అదే ఓట్లు పడుతుండే, ఓటమి ఓట్లే పడుతుండే తప్ప గెలుపు అనే ఓట్లు పడకపో. కేవలం గెలిచింది అంటే గులాబీ బాస్ వల్లనే గెలిచిండు. ఆ గులాబీ బాస్ గురించి ఆలోచన చేసి బీఆర్ఎస్లో ఉంటే ఆయనకు ఒక లెక్క పత్రం అనేది ఉంటుంది, ప్రజల్లో కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది. అంటే ఏమైనా ఆస్తులు బీస్తులు కాపాడుకోనికి పోయిందా, ఇంకా దేనికి పోయిందా తెలియదు. కానీ మొత్తం మీద అయితే కేసీఆర్ గట్టిగానే విమర్శిస్తుండు. ముసల్తనానికి కుసుమ గుడాలు అంటుండు. అది చిన్న మాటనా? అర్థం చేసుకొని ఇలానే వాడిసి వస్తే ఇట్లనే అవుతుండే. కేసీఆర్ మదన్ రెడ్డికి ఏం ద్రోహం చేసిండో మదన్ రెడ్డి చెప్పననే చెప్పాలి. కనీసం 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిండు. అది గింత కూడా మదన్ రెడ్డికి అర్థం కాలేదా? అది ప్రజలు ఇప్పుడు ఏం నచ్చి నిలబడను. మదన్ రెడ్డి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి ఏం చేసిండో ప్రజలందరికీ తెలుసు. ఏమి కూడా చేయలేడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి పోయి ఏమి చేయడు. మా అంటే 1000-2000 ఓట్లు వస్తున్న సంత కూడా వస్తే రావో తెలియదు. కానీ ఒక 1000-2000 ఓట్ల గురించే కాంగ్రెస్ వాళ్ళు ఆయనను ఉపయోగించుకుంటారు.
మిగతా ఆయన దేంట్లో కూడా పని చేయడు, పనికి రాడు కూడా. అది బీఆర్ఎస్లో ఉంటే ఒక లెక్క పత్రం అనేది ఆయనకు ఉండేది. ఆయన ఇప్పుడైతే ఏముంటుందో రాను రాను చూద్దాం. నమస్తే.